నార్మల్ స్క్రీన్ అండ్ ఐమాక్స్ స్క్రీన్ మధ్య డిఫరెన్స్ చాలా మందికి తెలిసే ఉంటది. కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా ఐమాక్స్ స్క్రీన్ వర్సెస్ నార్మల్ స్క్రీన్ మధ్య తేడా ఏంటంటే ఫస్ట్ నార్మల్ స్క్రీన్ వచ్చేసి 2.39:1 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఉంటుంది. అంటే ఇలా సేమ్ ఇదే స్క్రీన్ పై ప్లే అయ్యే సీన్ సేమ్ ఐమాక్స్ స్క్రీన్ లోనే ప్లే అయింది అనుకోండి. ఇప్పుడు ఈ నార్మల్ స్క్రీన్ లో ప్లే అయిన సీన్ ఐమాక్స్ లో ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. నార్మల్ స్క్రీన్ కి అండ్ ఐమాక్స్ స్క్రీన్ కి మధ్య డిఫరెన్స్ అయితే ఇక్కడే ఉంది. అంటే పైనుంచి కింది నుంచి తెరుచుకుంటుంది. క్లాసిక్ ఐమాక్స్ స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 1.90:1. అంటే మనం నార్మల్ స్క్రీన్స్ లో చూసే మూవీస్ ఐమాక్స్ స్క్రీన్స్ వచ్చేసరికి 25-30% ఎక్కువగా అయితే కనిపిస్తాయి. అండ్ ఇంకా కొన్ని స్పెషల్ ఐమాక్స్ థియేటర్స్ లో ఆస్పెక్ట్ రేషియో డిఫరెంట్ గా ఉంటుంది. సింపుల్ గా అర్థం కావడానికి ఐమాక్స్ స్క్రీన్ ఆల్మోస్ట్ ఓల్డ్ సిఆర్టీ టీవీ ఉంటుంది కదా, దానిలాగే ఉంటుంది. అంటే 4:3 ఆస్పెక్ట్ రేషియో. అండ్ ఐమాక్స్ సిఆర్టీ కంపారిజన్ లో వచ్చేసి సిఆర్టీ అయితే 4:3 అంటే 1.33:1 ఆస్పెక్ట్ రేషియో. అండ్ అదే క్లాసిక్ ఐమాక్స్ స్క్రీన్ వచ్చేసి 1.43:1. ఈ రెండు ఆల్మోస్ట్ క్లోజ్ గా ఉంటాయి కానీ సేమ్ గా కాదు. అంటే మనం చూసే నార్మల్ స్క్రీన్స్ కంటే హైట్ గా ఉంటుంది. అంటే ఓల్డ్ సిఆర్టీ టీవీ లాగా స్క్వేర్ షేప్ లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ స్క్వేర్ షేప్ లో ఉండదు. నార్మల్ స్క్రీన్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. ఐమాక్స్ స్క్రీన్ వచ్చేసి సిఆర్టీ టీవీ లాగా స్క్వేర్ షేప్ లో అనిపిస్తుంది. కానీ ఐమాక్స్ స్క్రీన్ లో చూసేటప్పుడు రియలిస్టిక్ గా అండ్ కొత్తగా అనిపిస్తుంది.